హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ క్వశ్చన్ని చూడబోతున్నాం. సో ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ క్వశ్చన్ కూడా 10 మార్క్స్ మీకు అడిగే అవకాశం చాలా ఉంది. సో ఈ క్వశ్చన్ని కూడా మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా నేర్చుకొని వెళ్ళండి. సో క్వశ్చన్ చూద్దాం మనం. ఇఫ్ ఎస్ఎన్ ఈక్వల్ టు 1 ప్లస్ 1/1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1/2 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 1/n ఫ్యాక్టోరియల్, దెన్ షో దట్ సీక్వెన్స్ ఎస్ఎన్ ఈజ్ కన్వర్జెంట్. మనకి ఎస్ఎన్ అనే వాల్యూస్ ఇచ్చాడు అండ్ సీక్వెన్స్ ఎస్ఎన్ అనేది కన్వర్జెంట్ అని చెప్పమన్నాడు. ఓకే, ఇది మనకు చేయమన్నాడు. గివెన్ ముందు ఇచ్చింది రాస్తాం మనం సొల్యూషన్లో. గివెన్ ఎస్ఎన్ ఈక్వల్ టు 1 ప్లస్ 1/1 ఫ్యాక్టోరియల్ 1/2 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 1/n ఫ్యాక్టోరియల్. ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి మనం ఎస్ఎన్ కనుక్కుంటాం, తర్వాత ఎస్ఎన్ ప్లస్ 1ని కూడా కనుక్కుంటాం. ఎస్ఎన్ ప్లస్ 1 ఎలా కనుక్కుంటామంటే ఏం లేదండి, ఎన్ ఉన్న ప్లేస్లో n ప్లస్ 1ని మనం సబ్స్టిట్యూట్ చేయడమే. రిమైనింగ్ మొత్తం సేమే. 1/1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1/2 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఇక్కడ n ఉన్న ప్లేస్లో n ప్లస్ 1ని నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఓకే, సో ఎస్ఎన్ కనుక్కున్నాం, ఎస్ఎన్ ప్లస్ 1 కూడా కనుక్కున్నాం. ఇప్పుడు ఏం చేస్తామంటే అంటే కొద్దిగా క్యాన్సిలేషన్స్ కూడా అవ్వాలి కాబట్టి నేను ఈ 1/n ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ ముందు టర్మ్ని కూడా రాస్తున్నాను. 1 ప్లస్ 1/1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1/2 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ దీని ముందు ఏముండిద్ది 1/n ఉండిద్ది. 1/n తర్వాత ఏమండి 1/n ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ ఉండేది, అలా రాసాం. ఇప్పుడు ఎస్ఎన్ ప్లస్ 1 మైనస్ ఎస్ అనేది కనుక్కోబోతున్నాం. ఇది కనుక్కోవాలి. సో దీంట్లోంచి దీన్ని తీసేస్తాం. తీసేటప్పుడు మనం క్లియర్గా అర్థం కావాలంటే మొత్తం రాస్తున్నాం. 1/1 ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1/2 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 1/n ఫ్యాక్టోరియల్ ప్లస్ 1/n ప్లస్ 1 హోల్ ఫ్యాక్టోరియల్ మైనస్. సో ఈ మొత్తానికి మైనస్ వెళ్ళిపోయింది. మైనస్ అప్లై చేస్తే -1 -1/1 ఫ్యాక్టోరియల్ minus 1/2 factorial plus and so on plus minus 1/n factorial. Sorry, minus and so on. సో ఇది మొత్తం ఎంతవరకు క్యాన్సిల్ అయిపోయింది, n ఫ్యాక్టోరియల్ వరకు మొత్తం క్యాన్సిల్ అయిపోయింది. రిమైనింగ్ మిగిలేది ఏంటిది, ఇది ఒక్కటే మిగిలింది 1/n ప్లస్ 1 హోల్ ఫ్యాక్టోరియల్ ఉంది. ఈ మిగిలింది దేని వాల్యూ, ఎస్ఎన్ ప్లస్ 1 మైనస్ ఎస్ఎన్ యొక్క వాల్యూ ఇది. సో ఇది గ్రేటర్ దాన్ 0 కన్నా ఇది ఎక్కువగా ఉంటుంది ఫర్ ఆల్ ఎన్ అని చెప్పాం. సో 0 కన్నా ఎక్కువగా ఉంది, గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి ఈ సీక్వెన్స్ ఎస్ఎన్ అనేది మనం ఈ మోనోటానికల్లీ ఇంక్రీజింగ్ అని చెప్తాం. ఈ పాయింట్ ఖచ్చితంగా రాయాలండి. దీని ఈక్వేషన్ నెంబర్ 1. ఓకే, కన్వర్జెంట్ అని చూపించాలంటే మనకు కొన్ని పాయింట్స్ తెలియాలి. దాంట్లో ఫస్ట్ పాయింట్ మనం ప్రూవ్ చేయాలి ఏంటంటే అది ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అని, మోనోటానికల్లీ ఇంక్రీజింగ్గా మనం ప్రూవ్ చేయాలి. ఇక్కడ ప్రూవ్ చేసేసాం. సెకండ్ చూద్దాం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్లో కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయాలంటే 2 స్టెప్స్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే అది ఇంక్రీజింగ్, మోనోటానికల్లీ ఇంక్రీజింగ్ అని చూపించాలి. సెకండ్ ఏంటంటే బౌండెడ్ అని చూపించాలి. ఇలా ఈ 2 పాయింట్స్ని మనం చూపిస్తే అది ఖచ్చితంగా కన్వర్జెంట్ అయ్యింది. మనం క్వశ్చన్లో కన్వర్జెంట్ అనే చూపించింది, ఇంక్రీజింగ్ అని చూపించాం. నెక్స్ట్ మనం బౌండెడ్ అని చూపించాలి. సో నా మనకి ఇచ్చిన క్వశ్చన్ ఎస్ఎన్ అనే వాల్యూ ఏంటో చూద్దాం. ఎస్ఎన్ ఈక్వల్ టు 1 ప్లస్ 1/1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1/2 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 1/n ఫ్యాక్టోరియల్. ఇది ఎస్ఎన్. సో దీన్ని మనం బౌండెడ్ అని చూపిపోతున్నాం. 1 ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ తీసేసి దాన్ని అంటే 1ని మనం 1గా రాస్తాము. 1/2 ఫ్యాక్టోరియల్ని 2 ఇంటూ అంటే 1 ఇంటూ 2 అయినా రాయొచ్చు, 2 ఇంటూ 1 అయినా రాయొచ్చు. 1 ఇంటూ 2 రాసాము. ప్లస్ దాని తర్వాత ఏమొచ్చింది 3 ఫ్యాక్టోరియల్ని 1 ఇంటూ 2 ఇంటూ 3 అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1 కానీ నేను ఇలా రాసుకుంటున్నాను. ప్లస్ అండ్ సో ఆన్ 1/n ఫ్యాక్టోరియల్ని 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ అండ్ సో ఆన్ రాయొచ్చు. అంటే ఎలా చెప్తాం, n ఇంటూ అలా మనం ఫ్యాక్టోరియల్ అంటే బ్యాక్ నుంచి రాస్తాం, బట్ ఇక్కడ నేను ఫ్రంట్ నుంచి రాశాను. అదే డిఫరెన్స్, ఏం లేదు. నెక్స్ట్
ఇలా ఉందిగా, దీన్ని ఓవరాల్గా రాయడానికి నేను గ్రేటర్ దాన్ అంటే లెస్ దాన్ అప్లై చేసి 1 ప్లస్ 1/1 అంటే 1. సో దీన్ని 1 into 2ని నేను జస్ట్ 2గానే రాస్తాను. ప్లస్ అంటే లెస్ ఓవరాల్గా రాసే ప్రాసెస్ ఇది. ఇక్కడ 1 into 2 into 3 దగ్గర మనం 2 into 2గా రాయొచ్చు. ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ అంటే అన్నిటినీ 2స్లో మనం మార్చేసుకుంటున్నాం. 1 into 2 into 3 దగ్గర 2 into 2 into 2 అండ్ సో ఆన్ n అంటే n-1 టైమ్స్ n దగ్గర మనం n-1 రాస్తాం. ఇక్కడ ఒక్క పాయింటే మీరు గుర్తుపెట్టుకోవాలి, అంటే మనం చేంజ్ చేస్తున్నాము, ఇలా లెస్ దాన్ అప్లై చేస్తున్నప్పుడు హోల్గా రాస్తాము మొత్తంగా. సో 2ని అంతే రాస్తాము. ఇక్కడ 1 into 2 into 2 కాస్తా 2 into 2, 1కి ఏమంత వాల్యూ ఉండదు కాబట్టి అది రాయలా, 2ని అంతే రాస్తాం. 3ని కూడా 2 లాగే రాస్తాం. సో వీటిని కూడా అలానే రాస్తాం. ఎనిమిది ప్లస్లో n-1 టైమ్స్ అని రాస్తాం. ఓకే, దట్ ఈక్వల్ టు 1 + 1 1/2. 2 into 2ని మనం 2 స్క్వేర్గా రాయొచ్చు. ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్. సో ఇది ఎంతవరకు, ఈ 2s అనేవి ఎంతవరకు ఉన్నాయి, n-1 టైమ్స్గా ఉన్నాయి. అందుకు మనం 2n-1గా రాయొచ్చు. ఓకే, ఇంతవరకు అయితే ఉంది. ఇది ఎలా ఉంది, సో 1 + 1 ప్లస్ 1/2 ఉంది. ఇక్కడ ఏం లేదు, 1 ఉన్నట్టు. ఇక్కడ 2 స్క్వేర్ ఉంది అండ్ సో ఆన్ ఎంతవరకు ఉంది, 2n-1 వరకు ఉంది. ఇలా పవర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఈ విధంగా ఉంటే మనం దాన్ని సింపుల్గా షార్ట్కట్గా ఎలా రాస్తామంటే, ఈ ఫామ్ రాయడం కోసం ఒక ఫార్ములాని యూజ్ చేస్తాం. S = a × 1 - r/1 - r. సో ఈ ఫార్ములాని మనం ఇక్కడ అప్లై చేయబోతున్నాం. సో దీంట్లో ఏ అనేది ఏంటంటే ఈ ఫస్ట్ టర్మ్ అనేది ఏ 1 ఉందిగా, ఈ రెండింటి కూడా సేమే కాబట్టి ఫస్ట్ టర్మ్ ఏ అనేది అయిపోయింది. ఆర్ వాల్యూ ఏంటంటే 2 అనేది ఆర్ వాల్యూ. ఓకే, ఆర్ అనేది ఈ రెండిట్లో బేసిస్ ఉన్నాయిగా, అది 2 అనేది ఆర్ వాల్యూ. అదే ఇక్కడ రాస్తాం. దట్ ఈక్వల్ టు, సో ఎస్ రాయాల్సిన పని లేదు. ఏ అంటే ఏంటి, 1. ఏ ఇక్కడే రాసిన, ఏ = 1. అలానే ఆర్ = 2. (1 × 1 - 2) r/n గా 2n. సారీ, ఇక్కడ మీకు ఆర్ అంటే 1/2 అని కొద్దిగా మిస్టేక్ అయింది. అన్నిట్లో కామన్ ఉంది ఏంటంటే 1/2గా. ఇది ఈ రెండింటిని వదిలేయండి, ఈ రెండింటిని మనం ఏగా రాసాము. అన్నిట్లో కామన్ ఉన్నది మీకు ఏంటిది, 1/2. సో ఆర్ వాల్యూ అనేది 1/2 అయితే కొద్దిగా మిస్టేక్ అయింది. ఇక్కడ ఆర్ వాల్యూ అనేది 1/2 హోల్ పవర్ n బై 1 - 1/2. ఇక్కడ నేను చెప్పిన, ఇక్కడ మనం చేసిన మిస్టేక్ ఏంటంటే ఇవన్నీ ఇంతే రాస్తామండి. ఇక్కడ నుంచి మనం లెక్కలకు వెళ్ళిపోయింది. అంటే ఇది ఎలా ఉంది, ఇది ఏ విధంగా ఉందంటే a + r + r/1 + r/2 + సో ఆన్ అలా ఉంది. ఈ విధంగా ఉంది. సో ఈ విధంగా ఉంది కాబట్టి ఇలా రాసాం. ఇవన్నీ కదిలికుండా అంతే పెట్టాము. ఈ ప్లేస్ ఇది ఏ, ఇది ఆర్ వాల్యూ. అన్నిట్లో ఆరేగా కామన్గా ఉంది. ఆర్ వాల్యూ ఎంత, 1/2 హోల్ పవర్ n బై 1/2. ఈ ఫార్ములాని అప్లై చేసాం. 1 + 1 × 1 - 1/2 పవర్ n బై 1 - 1/2. దీన్ని 1 - 1/2 చేస్తే మనకు 1/2గా వచ్చేది. 1 + 1/2 పవర్ n బై 1/2. ఓకే, దీన్ని నేను పైకి తీసుకెళ్తున్నా. ఇక్కడ పైకి తీసుకెళ్తున్నా, బైలో డినామినేటర్లో ఉండేది పైకి తీసుకెళ్తే మనకు ఇంటూలో వెళ్ళిపోయింది. ఓకే, దట్ ఈక్వల్ టు 1 + 2 × 1 - 1/2 పవర్ n. ఓకే, 1 + 2తో లోపల మల్టిప్లికేషన్ చేస్తున్నాం. 2 - 2/2 పవర్ n. 1 + 2 అనేది 3. 3 - 2/2 పవర్ n అనేది వచ్చింది. ఓకే, సో ఈ 3 - 2/2 పవర్ n ఇది 3 కన్నా చిన్నది.
మనం కంపేర్ చేస్తాం. ఇక్కడ 3తో కంపేర్ చేస్తున్నాం. కంపేర్ చేస్తే ఇది 3 కన్నా చిన్నగా ఉంది. సో ఫర్ ఆల్ ఎన్ అని రాస్తాం. సో ఈ మొత్తం దీని వాల్యూ ఎస్ఎన్ అనేది 3 కన్నా చిన్నగా ఉంది అని చెప్తాం. సో 3a ఎందుకు తీసుకోవాలి అని కూడా డౌట్ రావచ్చు. సో ఫర్ ఆల్ ఓవరాల్గా మనం తీసుకున్న వాల్యూ 3. ఇక్కడ 3 ఉంది కా 3a తీసుకున్నాం. ఒకసారి మీరు 4 రావచ్చు, అలా ఉన్నా కానీ ఆ వాల్యూస్నే తీసుకుంటారు. దీంట్లో హైయెస్ట్ వాల్యూ 3 కాబట్టి 3 రాశాను. సో ఇలా ఎస్ఎన్ అనేది 3 కన్నా తక్కువ, అంటే ఇది తక్కువగా ఉంది, ఈ విధంగా ఉంది కాబట్టి ఎస్ఎన్ అనేది మనం బౌండెడ్ అని చెప్తాం. ఎస్ఎన్ ఈస్ బౌండెడ్ అబోవ్. బౌండెడ్ అబోవ్ ఉండేది, బౌండెడ్ బిలో ఉండేది. మనం ఇక్కడ బౌండెడ్ అబోవ్ అని తీసుకుంటున్నాం. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అంటాం. బౌండెడ్ అబోవ్ అని ఎందుకు అయిందంటే ఇది లెస్ దాన్ ఉంది కాబట్టి. ఇంక్రీజింగ్ సీక్వెన్స్ వచ్చింది అంటే అది ఖచ్చితంగా బౌండెడ్ అబోవ్నే అయింది. ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 and 2 ప్రకారంగా చెప్పాలంటే సీక్వెన్స్ ఎస్ఎన్ ఈజ్ కన్వర్జెంట్ అని చెప్తాం. నేను ముందే చెప్పాను, కన్వర్జెంట్ అని చెప్పాలంటే ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అని చెప్పాలి, బౌండెడ్ అని చెప్పాలి. ఆ విధంగా రెండు చెప్పాము కాబట్టి ఈ సీక్వెన్స్ అనేది కన్వర్జెంట్ అని చెప్తాం. ఇదండి క్వశ్చన్. ఈ క్వశ్చన్ని కూడా మిస్ చేయకుండా నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.